ఒక్కొక్క సమయంలో అమ్మవారికి చేసే అలంకారం చాలా ఆలస్యం అవుతుంది. అలా అలంకారం చేసే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తికి నీరసం వస్తుంది. వెంటనే అతను పైకి వచ్చేస్తాడు. ఇక మహంతు వారు కిందకి వెళ్ళి అక్కడ అమ్మవారికి మిగిలిన అలంకారాన్ని పూర్తి చేసి పూజలు చేసి త్వరగా పైకి వస్తారు. అంటే కింద ఉన్న గర్భాలయంలో అమ్మవారి ముందు ఎక్కువసేపు ఉంటే ఉన్నవారికి చాలా ప్రమాదమనే చెప్పవచ్చు. అంటే గర్భాలయమే ఒక ప్రమాదకరమైన వాతావరణంలో ఉంటుంది. గతంలో మేము కూడా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాము. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. అందులో అందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే, కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న ఒక విదేశీ జంట గర్భాలయంలో మృత్యువాత పడ్డారు. ఆ తరువాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈ గర్భాలయంలోకి పూజారులు మహంతులకి తప్ప కనీసం మా కుటుంబ సభ్యులకి కూడా దర్శనం నిషిద్ధం. మహంతు గారి కొడుకు విషయంలో కూడా ఒక ఇబ్బంది కలిగిందని చెప్పారు. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.